అంటే మనం ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి కనీసం వచ్చి చూసేవాళ్ళు లేరు. ఇన్ని దశాబ్దాల్లో మాకు ఒక్కటి రాలేదని చెప్పారు. మీరు వచ్చారు, ఎందుకంటే 7 కిలోమీటర్ల లోపల నడుచుకొని వెళ్ళాను. నాకు ఇష్టం తెలియదు. నాకు సినిమా హిట్ అయితే నాకు ఎప్పుడు ఆనందం కలగల. వాళ్ళతో మమేకమై వాళ్ళ సమస్యలు చూసి గుర్తిస్తే ఆనందం కలిగింది, నిజంగా తృప్తి కలిగించింది. అంటే నన్ను మీరందరూ దేవుడు అంటే నా సమస్యని చెప్తాను. గైడ్ సినిమా ఉంటుంది, దాంట్లో దేవానంద హీరో, అందరూ దేవుడు చంపేస్తారు. దయచేసి అలా చేయకండి. నేను మనిషిని, నేను అందరిలాంటి సమస్యలు ఉంటాయి. ఆపద అంటే ఎక్కువ సమస్య తీసుకోగలను. అందుకని మీరు ఆ పదం అన్నప్పుడల్లా నేను నా ఫ్రెండ్స్కి జోక్ చేస్తున్నాను. వీళ్ళందరూ నన్ను, మా వాళ్ళందరూ నన్ను దేవానంద గైడ్లా చంపేసిన ప్రయత్నం చేస్తారు. ఇళ్ళలో ఇదేమవుతుంది, నువ్వు దేవుడు అని చెప్పి మెల్లగా నన్ను కూర్చోబెట్టి నీకు అన్నం కూడా అవసరం లేదు, నువ్వు అలాగే ఉండిపోతావు అని చెప్పి నన్ను చంపేయండి దయచేసి. నేను అందరిలాగే, మనందరిలాగే నేను చాలా సామాన్యమైన మనిషి. ఒక చిన్నపాటి లేదు, ఇది మనందరిలో నిగూఢమైన శక్తి ఉంటుంది. భయపడకుండా చేయాలంటే అది చేద్దాం. నేను కోరుకునేది ఏంటంటే ఉత్తరాంధ్రకి, అంటే ఒక ఇందాక చెప్తున్నట్టు ఉత్తరాంధ్ర పాలసీస్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి ఏంటి భయం, నువ్వు కూర్చోబెట్టి రెచ్చగొడతావు, నువ్వు వేర్పాటువాదం తీసుకొస్తావు అంటే, నేను ఒక సమస్య ఉంది, ఒక జబ్బు ఉందని చెప్పడం తప్పు కాదు, జబ్బుని ప్రేరేపించడం తప్పు, జబ్బునే వచ్చేలా పరిస్థితులు క్రియేట్ చేయడం తప్పు. సో ఉత్తరాంధ్ర వెనకబాటుతనం గురించి మాట్లాడితే రెచ్చగొట్టడం కాదు. ఇంతమంది మనం కూడా ఎవరో చెప్తా ఉన్నారు, విజయనగరం, శ్రీకాకుళం ఎవరో స్థానికత లేని ఎమ్మెల్యే ఒకళ్ళు వచ్చాడు, ఆయన పట్టించుకోడు, చీపురు పనుకుంటే ఇక్కడ. అలాగే మనకి విజయనగరంలో కానీ, ఇందాక మనకి ఈ శ్రీకాకుళంలో ఒక రైల్వే బ్రిడ్జ్ చేయాలి, ఇందాక మనకి ఎస్కోట్లో ఒక రైల్వే బ్రిడ్జ్ చేయాలని, ఇందాక ఏదో ఒక ప్రాంతంలో వాళ్ళు అమర నిరాహార దీక్ష చేస్తున్నాడు కుర్రోడు, మనం పంపించాలి వెళ్ళండి అని చెప్పి. ఒక రైల్వే బ్రిడ్జ్ వేయాలి అంటే మన ఎంపీలకి ఒక లెటర్ రాసే అంత ఓపిక కూడా లేదు వాళ్ళకి. ఒక లెటర్ రాస్తే 0 అవర్లో అది పెడితే, పార్లమెంట్ 0 అవర్లో అంటే ఎవరు ఏ ప్రశ్న వేయచ్చు, అది పెడితే డిస్కషన్కి వస్తుంది. ఏంటి మీ సమస్య అంటే, మాకు ఎస్కోట్లో బ్రిడ్జ్ కావాలి, లేదంటే మనకి ఏదో సమస్య ఉంది, దీని మీద కేంద్ర ప్రభుత్వం సంబంధించి స్పందించాలంటే స్పందించి తీరాలి.